హాయ్ అండి, నా పేరు సంధ్య. ఈరోజు మనం టేస్టీ బటర్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే తయారు చేసుకుందాం. ముందుగా కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకుని ఒక 2 పెద్ద స్పూన్లతో పెరుగును కూడా వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెను మసాలాలన్నీ పట్టేటట్టుగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్ తీసుకుని బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ. ఈ విధంగా బాస్మతి రైస్ని తీసుకుని వాష్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు చికెను అలాగే రైస్ కూడా నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ మూత తీసుకుని ఈ విధంగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. రైస్ని అయితే కుక్ చేసుకుంటున్నానండి. ఆయిల్, సాల్ట్ వేసుకుని రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత వేరే బాండీ పెట్టుకుని గ్యాస్ మీద ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 1 స్పూన్ బటర్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉండగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఆనియన్స్ని, టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలి దగ్గర పడే వరకు. బాగా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిలో తగినంత సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను కసూరి మేతిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసుకోవాలండి. లేకపోతే కనుక పాల మీద మేగడను వేసుకుని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. 2 జీడిపప్పులను కూడా వేసుకోవాలండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ మీద మరో బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో బటర్ అండి, వెన్నను వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కసూరి మేతిని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలి. కొద్దిగా హీట్ చేసుకుంటే కసూరి మేతి ఫ్రై అయిపోతుంది. దాన్ని పౌడర్ చేసుకుని వేసుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, టమాటా పేస్ట్ని చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తగినంత వాటర్ను కూడా యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. మనకు తగిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ముందుగా ఉడికించుకున్న చికెన్ని చూపిస్తున్న విధంగా బటర్ గ్రేవీలో అయితే వేసుకుని కలుపుకోవాలి. చికెన్కి మొత్తం బటర్ గ్రేవీ పట్టేటట్టుగా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే మనకు టేస్టీ బటర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ కోసం గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజు, క్యాప్సికమ్ అలాగే కరివేపాకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చండి. గ్రీన్ పీస్ అలాంటివి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాటికి తగ్గ సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ పక్కకు పెట్టుకుని 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత రైస్ని వేసుకుని తగినంత సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటిలో కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేసుకోవాలి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి మిరియాల పౌడరు, చికెన్ మసాలా అయ్యే మనకి స్పైసెస్ అన్నీ ఇంకేమీ ఉండవు. ఈ విధంగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బటర్ చికెన్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ బటర్ చికెన్ అయితే రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియోకి.